It's my promise. ఏమైందిరా ఇక్కడ కూర్చున్నారు? డల్గా ఉన్నారేంట్రా? అవునరా, మా ఫ్రెండ్ వంశీ గుర్తొచ్చాడు. వాడు చనిపోయి వాటికి 5 ఏళ్ళు అవుతుంది. ఈరోజు వాని పుట్టినరోజు. ప్రతి సంవత్సరం వాని పుట్టినరోజుకు వాడిని తప్పకుండా కలుస్తాం. చనిపోయాడా? ఎలారా? మా వల్లే చనిపోయాడురా. ప్రతి సంవత్సరం కలుస్తారు కదా, ఇప్పుడు వెళ్దాం పదరా. సరే వెళ్దాం పదరా. అసలు ఏం జరిగిందిరా? వంశీ మా క్లోజ్ ఫ్రెండ్ రా. మాకు పందాలు వేసుకోవడం సరదా. ఏ పని చేసినా ముగ్గురు కలిసి చేసేవాళ్ళం. పోటీపడి చదివేవాళ్ళం. ఎప్పటిలాగే పందెం వేసుకున్నాం. ఆ రోజు ఏం జరిగిందంటే, నేను వినయ్ వంశీ కలిసి ఇంతకీ పందెమేంట్రా? ఇప్పటిలాగా చిన్న చిన్న పందెం కాదురా. ఈసారి ఫుల్ బాటిల్ తెప్పిస్తా, దించకుండా తాగితే 500 ఇస్తా. సరే తేపోరా. అరే మామ, బాటిల్ వచ్చిందిరా. సరే తీసుకురారా. పందెం గుర్తుంది కదరా, గుర్తా కాదు, దించకుండా తాగాలి. ఆ విధంగా తెలిసి తెలియని వయసులో సరదాగా వేసుకున్న పందెమే మా ప్రాణ స్నేహితుని ప్రాణం తీస్తుందని మాకు తెలియదురా. ఏదేమైనా మా ఫ్రెండును కోల్పోయాంరా. అప్పటి నుండి మద్యం సేవించమని వాడికి మాటిచ్చాం. తెలిసి చేసినా తెలియక చేసినా మీరు చేసింది చాలా తప్పురా. అవునురా, తెలియక చేసిన తప్పు వల్ల ప్రతిక్షణం బాధపడుతూనే ఉంటాం. ఏం చేసినా వాడిని తిరిగి బ్రతికించలేం కదరా. ఇక ముందైనా ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడదా. ఒక అడుగు గెలుపు వైపుకి, ఒక అడుగు ఓటమి వైపుకి, కానీ ప్రతి అడుగు వెనకాల ఒక అనుభవం మిగులుతుంది. అది తీపి అనుభవమా లేదా చేదు అనుభవమా అనేది వేసే అడుగులు చేర్చే గమ్యమే తెలుపుతుంది. వేసే ప్రతి అడుగు ఆలోచించే వేయాలి. అప్పుడే మనకు తీపి అనుభవాలు ఎదురవుతాయి. మీరు కూడా మాటివ్వండిరా. సరే మేము కూడా మాటిస్తున్నాం రా. ఇక నుంచి మద్యం సేవించాం.